హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. అయితే రేపు మాత్రం వీరికి మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే వీరికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వరండి. సో ఈ విధంగా చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఏమేమి ఇవ్వాలి, సో ఎలా చేయాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు వికలాంగ శాతం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉండి టెంపరవరీ ఉన్న వారి యొక్క పెన్షన్ అనేది కొనసాగుతుంది. కావున వారికి గతంలో ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకున్నట్లు విత్డ్రా నోటీసులు ఇచ్చి అక్నాలజ్మెంట్ కాపీలను అప్లోడ్ చేయాలి. సో మీరు 40% పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వికలాంగులు, సో మీకైతే పెన్షన్ అయితే వస్తుంది. మీకు పెన్షన్ అనేది వాళ్ళు ఉపసంహరించుకుంటున్నారు గతంలో మీకు ఏదైనా నోటీసులు ఇచ్చుంటే. అలాగే మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారికి గతంలో అప్లోడ్ చేసిన నోటీసులు అక్నాలజ్మెంట్ సరిపోతుంది. సో 40% కన్నా తక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు అయితే ఇచ్చారు. సో వారికి ఏంటంటే వారికి పెన్షన్ అనేది రాదండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా విడో పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే కనుక వారిని వెల్ఫేర్ గారి లాగిన్ నందు వారికి డిజేబుల్ అండ్ విడో ఆప్షన్కి సంబంధించి డిజేబుల్ నుండి విడో ఆప్షన్కు కన్వర్షన్ చేసి సో ఆప్షన్ అనేది ఇచ్చారు. సో దాని ద్వారా ఏంటంటే వారికి విడో పెన్షన్లో అయితే జాయిన్ చేసి సో వారికి పెన్షన్ అనేది ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేశారు. సో చూశారు కదా, 40% కన్నా తక్కువ ఉండి ఎవరైనా విడో పర్సన్ ఉంటే కనుక సో అర్హత ఉండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వారికి పెన్షన్ అనేది విడో పెన్షన్లో మార్చేసి సో వారికి పెన్షన్ వచ్చే విధంగా కూడా చేయమని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో ఎవరైతే 40% కన్నా తక్కువ ఉన్నారో వారికి మాత్రం పెన్షన్ అనేది రాదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.